నెల్లూరు జిల్లా వీఆర్సీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ 40 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నిరసన దీక్ష చేపడుతున్నారు. గాంధీ బొమ్మ నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు వీఆర్సీ సెంటర్ వద్ద బయట ఉంచారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసుల వైఖరి రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. వీఆర్సీ సెంటర్ నుండి మా ప్రతినిధి చరిత్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. అంగన్వాడీల నిరసన దీక్ష 40వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఏదైతే ఎస్మా చట్టం ప్రయోగించిందో దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైనటువంటి డిమాండ్లను గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తమ గ్రాడ్యుటీని కానీ ఇతర హామీలు కూడా నెరవేర్చాలంటూ కూడా అంగన్వాడీలు నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజుకి అది 40వ రోజుకు చేరుకుంది. ఈరోజు మనం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈరోజు వేలాది మందిగా అంగన్వాడీలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి వివిధ రకాలైనటువంటి ప్రజా సంఘాలు, మున్సిపల్ కార్మికులు కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వీఆర్సీ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపై అయితే ఈరోజు సిఐటియు నాయకులు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఆల్రెడీ అన్ని ఇచ్చేసాము, కనీసం ఒక్క హామీలో 2 హామీలు మాత్రమే ఉన్నాయని చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. నిర్బంధాన్ని ప్రయోగించాలని చెప్పి శాంతియుతంగా జరిగేటటువంటి మహా ఉద్యమాన్ని అణచాలనేటటువంటి ప్రయత్నం సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా మనం ఆలోచించాలి. పెద్ద పెద్ద హిట్లరు, ఇందిరాగాంధీ ఇటువంటి వాళ్ళే ఈ పిచ్చి పిచ్చి చట్టాలన్నీ కూడా ప్రయోగించి ప్రజా ఉద్యమాన్ని ఆపాలని చెప్పి వాళ్లే ఓడిపోయి ఇళ్లకెళ్ళిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అడిగేది ఏంటంటే చట్టాన్ని అమలు చేయమంటున్నారు. చట్టాన్ని అమలు చేసేది వాళ్ళ హక్కు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి నువ్వు రాకుండా చట్టాలకి కేసులకి నువ్వు అలవాటు పడిపోయినావు. ఈ రోజు వాళ్ళు అడిగేది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. గ్రాట్యుటీ అనేది కర్ణాటకలో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, మరి ఆంధ్రాలో ఇచ్చేదానికి ఏమిటని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తమిళనాడులో మనకన్నా ఎక్కువ జీతం, తెలంగాణలో మనకన్నా ఎక్కువ జీతం, అట్లాగే కేరళలో మనకన్నా ఎక్కువ జీతం, మరి ఆంధ్రాలో కూడా ఎక్కువ జీతం ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి న్యాయబద్ధమైన చట్టబద్ధమైనటువంటి పోరాటానికి ఎస్మా ప్రయోగించడం అనేది ఎంత దుర్మార్గం. ఇందిరాగాంధీ గారు మీసాలు ఇటువంటి నల్ల చట్టాలన్నింటినీ కూడా ఎమర్జెన్సీలో ప్రవేశపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది ప్రజల యొక్క ఆగ్రహానికి తట్టుకోలేక. జయలలిత గారు 2023లో తమిళనాడులో ఒక్క కలం పోటుతో 1,70,000 మందిని తీసేసి ఆమెనే ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు ధర్మబద్ధమైనటువంటి పోరాటానికి బేషిజాలుగా పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే దీని కానీ పరిష్కారం చేయకపోయినట్టయితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రజా ఉద్యమంగా మారి నీ గద్దె దించద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇది 40 రోజులకి దీక్ష చేరుకున్నది. ఈ 40 రోజుల దీక్షలో అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పూర్తిగా కూడా చర్చలు పిలుస్తున్నారు, కానీ చర్చల్లో కూడా ఎలాంటి న్యాయం జరగని పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే మీరు ఎలా స్పందించదలుచుకున్నారు? ప్రభుత్వం ప్రధానంగా 11 డిమాండ్లు 10 డిమాండ్లు నెరవేర్చారంటుంది. ఇది పచ్చి అబద్ధం. కీలకమైన ముఖ్యమైన సమస్యలు గ్రాట్యుటీ, కనీస వేతనాలు ఈ 2 అమలు జరపకుండా మిగతా సైడ్ ఉన్న చిన్న సమస్యలు అమలు జరిపి మేము మొత్తం అమలు జరిపాము, ఇంకో 1/6 ఉందని చెప్పడము. అసలు కీలకమైన సమస్యలు చేస్తే మిగతా సమస్యలు తర్వాత అయినా చూసుకోవచ్చు, కానీ అదే వదిలేశారు. 40 రోజుల పోరాటాలని ఏదో విధంగా చర్చల రూపంలో పరిష్కరించుకోకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా ఏం సందేశం ఇదలుచుకున్నావు సమాజానికి గారు అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అక్క చెల్లెమ్మలు కూడా ఇక్కడ అంగన్వాడీలు కూడా మీ అక్క చెల్లెల్లాగే చూసి వాళ్ళకి రావాల్సిన, వాళ్ళు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ పరిష్కరిస్తే మీకు జేజేలు పలుకుతారు. అంతే తప్ప వాళ్ళు ఉసురు పోసుకోవద్దని మరీ కోరుతా ఉన్నారు.